ఈ దినము కూడా కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. వాక్యంలోనికి వెళ్ళకముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. ఇక్కడ సంఘంగా కూడుకున్నటువంటి మీరందరూ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? అంటే మీరెవరు? సంఘంగా కూడుకున్నారు కదా మీరందరూ, మీరెవరు? సంఘస్థులు. ఇంకా విశ్వాసులు. విశ్వాసులు అని ఎందుకు పిలుస్తున్నారు మిమ్మల్ని? విశ్వాసులు అని ఎందుకు పిలుస్తున్నారు? బాగా చెప్పారు, విశ్వాసులను పిలుస్తున్నారు. విశ్వాసులను పిలవడానికి గల కారణం ఏంటి? విశ్వాసులను ఎందుకు పిలుస్తున్నారు మిమ్మల్ని? ఓకే, మనందరూ ఏంటి? భారతీయులం. ఎందుకు భారతీయులను పిలుస్తారండి మనల్ని? భారతదేశంలో ఉన్నాం కాబట్టి. అదే రీతిగా మనల్ని విశ్వాసులు అని ఎందుకు పిలుస్తారంటే దేవుని మీద మనకు విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి మనల్ని విశ్వాసులను పిలుస్తున్నారు. అయితే ఇంతకీ విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనకి విశ్వాసం ఉందా లేదా అని వాక్యంలో నుంచి మనం ధ్యానిస్తే, మొట్టమొదటిగా అసలు విశ్వాసం అంటే ఏంటో మనకి తెలియాలి. విశ్వాసం అంటే ఏంటి అని అడిగితే, హెబ్రీ పత్రిక విశ్వాసం అంటే ఏంటో అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ 11వ అధ్యాయము 1వ వచనంలో దాని యొక్క డెఫినేషన్ ఉంటుంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే ఇక్కడ విశ్వాసం అంటే ఏంటో చెప్తున్నారు. విశ్వాసం అంటే ఏంటండి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే మీకు అర్థం అవ్వాలంటే ఉదాహరణ చెప్తాను. దేవుణ్ణి మనం ఎంతమంది నమ్ముతున్నామండి? ఒకసారి మీ చేతులు చూపిస్తారా? మీరందరూ దేవుణ్ణి నమ్ముతున్నారు, కానీ దేవుణ్ణి ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదు, కానీ నమ్ముతున్నాం. దానికి రుజువు ఏంటి? దేవుని వాక్యమే దానికి రుజువు. అంటే కంటికి కనిపించినది, అదృశ్యమైనది ఉన్నాయి అని మీరు నమ్ముతున్నారు కదా, దాన్నే విశ్వాసము అని అంటారు. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే పరలోకం ఉందని ఎంతమంది విశ్వసిస్తున్నారు? మనందరూ నమ్ముతున్నాం. చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి, అదే మన నిరీక్షణ, దాని కొరకే మనం బ్రతుకుతున్నాం. కానీ పరలోకాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడు చూడలేదు, కానీ పరలోకం ఉంది అని నమ్ముతున్నాం కదా, దాన్నే విశ్వాసం అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారని మీరు నమ్ముతున్నారా లేదా? పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చూస్తున్నాము, ఇలా వాక్యం చెప్తున్నారంటే వారి వెనకాల ఎవరు పనిచేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు అని ఎలా నమ్ముతున్నాము? వాక్యమే దానికి రుజువు. అంటే అదృశ్యమైనవి ఉన్నావని నమ్మడమే మనకు విశ్వాసము. అంటే కంటికి కనిపించినది ఉన్నది అని నమ్మడమే విశ్వాసము అని అంటారు. దీనికి బాగా అర్థం అవ్వాలంటే వాక్యంలో నుంచి మనం చూద్దాం. వాక్యంలో ఒక సంఘటన జరిగింది, ఒక సిచ్యువేషన్ ఉంది. ఏంటి అని అడిగితే, యేసుక్రీస్తు గారు చనిపోయి మరలా ఎన్నో దినం లేచారండి? 3వ దినమున లేచారు. 3వ దినం లేచిన తర్వాత ఆయన అనేక మందికి ప్రత్యక్షం అవ్వారు. అంటే 3వ దినం లేచిన తర్వాత అందరికీ కనిపించారు. అదే రీతిగా తోమా దగ్గరకు కూడా వచ్చి వాళ్ళందరూ చెప్తున్నారు, మాకు యేసయ్య కనిపించారు, యేసయ్య తిరిగి 3వ దినమున లేచారని సంతోషంగా చెప్తుంటే తోమా ఏమన్నాడో తెలుసా? నేను మాత్రం నమ్మను, నేను చూస్తేనే కానీ, నేను ఆయన గాయాల్లో నా వేలు పెడితేనే కానీ నేను నమ్మను అని అన్నాడు. సరే, బాగానే ఉంది. కొన్ని దినాల తర్వాత యేసుక్రీస్తు గారు శిష్యులందరూ ఒక గదిలో కూర్చుని ఉంటే వారి మధ్యలో ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమై తోమాను కూడా చూసి, తోమా, ఇదిగో నా గాయాలు చూడు, నా గాయాలు చూసైనా నువ్వు నమ్ముతావు కదా, నా గాయాలు చూడకుండా నువ్వు నమ్మనంటున్నావు కాబట్టి నా గాయాలు చూడు, నీ వేలు నా అరచేతుల్లో మేకులు కొట్టారు కదా, పట్టుకుని చూడని చెప్పి ఆయన 2 చేతులు చూపించారు. అదేవిధంగా పక్కటెముకలో ఆయన బల్లెపు పోటును పొడిచారు, అది కూడా చూడు, నీ వేలుతో పట్టుకుని చూడు, అప్పుడైనా నువ్వు నమ్ముతావేమో అంటే అప్పుడు తోమా ఏం చేశాడు? నమ్మారు. అంటే ఆయన చూడకుండా నమ్మను అని అన్నారు, చూస్తేనే కానీ నమ్మకుండా ఉన్నాడు. అంటే అక్కడ యేసుక్రీస్తు గారు ఏం చెప్పారు అని మనం ఒకసారి చూడగలిగితే, యోహాను సువార్త మీకు అందరికీ తెలిసిందైనా ఒకసారి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము
27 నుంచి 29 వచనాలు చూస్తే అన్నీ వద్దు, కానీ 29 వచనం చూడండి. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇప్పుడు నమ్మవు బాగానే ఉంది, కానీ చూడక నమ్మిన వారు మాత్రమే ధన్యులు. అంటే చూడక నమ్మినటువంటి వారు ఎవరండి? మనమే. అక్కడ మనం లేము. యేసుక్రీస్తు గారిని సిలువ వేస్తున్నప్పుడు మీరు ఎవరు ఉన్నారా? ఎవరూ లేము. కానీ యేసుక్రీస్తు గారు మన పాపాల కొరకు సిలువలో మరణించారు, తిరిగి 3వ దినమున లేచారని నమ్ముతున్నామా లేదా? దాన్నే విశ్వాసం అంటారు. విశ్వాసం అంటే ఏంటో చెప్పండి? మన కంటికి కనిపించినది ఉన్నది అని నమ్మడమే విశ్వాసం. ఇదే మాటను కోట్ చేస్తూ హెబ్రీ పత్రిక, ఆయన పత్రికలో 11వ అధ్యాయము 1వ వచనంలో రాశారు పౌలు గారు. ఏంటండి? అదృశ్యమైనది ఉన్నవి అని రుజువునై ఉన్నది. ఒకసారి చూడండి మరలా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది? విశ్వాసం అంటే ఏంటో తెలుసుకున్నాం. విశ్వాసం అంటే ఏంటో చెప్పండి? మన కంటికి కనిపించినవి ఉన్నాయి అని నమ్మడమే విశ్వాసం. ఇకపోతే విశ్వాసం అనేది ఎన్ని రకాలు? విశ్వాసం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు విశ్వాసం అనేది ఎన్ని రకాలు ఉన్నాయి? ఎందుకు ఎన్ని రకాలు ఉన్నాయని చెప్తున్నానంటే, మన సమాజంలో చూసుకుంటే చాలా మతాలు ఉన్నాయి. క్రైస్తవులు, అదే రీతిగా ముస్లిమ్స్, హిందూస్, బుద్ధిస్టులు, జైన్స్, వీళ్ళందరూ కూడా మతాలు. అయితే ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క మాట వింటాం. మీరు ఈ మాట విన్నారో నాకైతే తెలియదు, కానీ ఏమంటారండి? ఎవరి విశ్వాసము వాళ్ళది అని అంటారు. ఇందుకే ఎవరి విశ్వాసం వాళ్ళది అంటున్నారు కదా, అసలు బైబిల్ దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా? ఎవరి విశ్వాసం వాళ్ళదైతే మనం ఈరోజు విశ్వాసం కోసం చెప్పుకోవాల్సిన అవసరము లేదు. విశ్వాసంలో రకాలు ఉన్నాయా అని మనం చూడగలిగితే, ఎఫెసీ పత్రిక రాస్తూ అపోస్తులుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం చూద్దాం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉంచకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇక్కడ విశ్వాసం ఎన్ని రకాలని చెప్తున్నారండి? విశ్వాసం అనేది ఒక్కటి మాత్రమే. అంటే ఎవరి విశ్వాసం వాళ్ళది అంటున్నారు కదా, అంటే అది వాస్తవమా అబద్ధమా? వాస్తవము కాదు. విశ్వాసంలో రకాలు లేవు. కేవలం విశ్వాసం అనేది ఒక్కటి మాత్రమే. ఈ ఒక్కటై ఉన్నటువంటి ఈ విశ్వాసం మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఈ విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలని అడిగితే, రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈ విశ్వాసం మనకి ఎలా వస్తుందంటండి? వినుట వలన. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఎక్కువగా వింటారో వాళ్ళలో ఏమొస్తుందండి? విశ్వాసం. అంటే విశ్వాసాన్ని మనం ఎలా సంపాదించుకోగలం? వినుట వలన. కానీ మనం ఏం చేస్తామండి? ఎక్కువ వాక్యం వింటామా, దేవుని పాటలు వింటామా, మనం ఏం చేస్తామండి? ప్రతి సంవత్సరం అడిగిన పాస్టర్ గారు, ఎప్పుడు అడిగినా సరే, ఎన్ని మీటింగ్స్ పెడుతున్నా, ప్రతి వారం సండే చర్చ్కి వస్తున్నారు కదా, ప్రతి వారం వస్తున్నారా లేదా? ఎన్నిసార్లు మీ పాస్టర్ గారు ఎంతమంది సినిమాలు చూస్తారమ్మా, సీరియల్స్ చూస్తారమ్మా అంటే ఈ రోజుకి చేతులు లెగుస్తాయి. ఎవరో ఒక్క చేతులన్నా లెగుస్తాయి. అంటే మన జీవితంలో ఏం రావట్లేదు? మార్పు అనేది లేదు. మన సినిమాలు, సీరియల్ చూస్తూ ఉంటే దేవుని మీద విశ్వాసం పెరుగుతుందా? పెరగదు. ఏం చూస్తే, ఏం వింటే దేవుని మీద విశ్వాసం పెరుగుతుంది? మనం విశ్వాసాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? వినాలి. వాక్యాన్ని ఎక్కువగా వినాలి. మీకు చదువుకోవడం రాకపోతే ఇప్పుడు చాలా యాప్స్ వచ్చేసినాయి, తెలుగు బైబిల్ యాప్స్. అవన్నీ పెట్టుకుని వింటూ వింటూ మీరు ఏం చేయాలి? పనులన్నీ చేసుకోవాలి. అలా అని చెప్పి మీరు పనులన్నీ మానేసుకుని అలా కూర్చొని వాక్యం వినమని కూడా నేను చెప్పట్లేదు. మీరు పని చేసుకుంటూ కూడా దేవుని వాక్యం వినడానికి యాప్స్ వచ్చేసినాయి. అన్నీ ఈజీ అయిపోయినాయి ఈ దినాల్లో. కాబట్టి మీరు ఏం చేయాలండి? విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలంటే ఎక్కువగా దేవుని వాక్యము పదే పదే వినాలి. ఎప్పుడైతే ఎక్కువగా వాక్యం వింటామో ఆటోమేటిక్గా మనం విశ్వాసాన్ని సంపాదించుకోగలం.
ఇప్పుడు విశ్వాసం ఎలా సంపాదించుకున్నామో తెలుసుకున్నాం. ఇలా సంపాదించుకున్నటువంటి విశ్వాసం మనం ఎంత పొందుకోవాలి అని మనం చూడగలిగితే లూకాసు వార్త, దయచేసి మీ బైబిల్ తీయండి. లూకాసు వార్త. ఇలా సంపాదించుకున్నటువంటి విశ్వాసం మనం ఎంత పొందుకోవాలి అని అడిగితే లూకాసు వార్త 17వ అధ్యాయము 5-6 వచనాలు ఇలా సెలవిస్తున్నారు. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, యేసు ప్రభుతో చెప్పగా, అప్పుడు ప్రభు అంటున్నారంట ఏమని, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఇక్కడ యేసుక్రీస్తు గారు ఏం చెప్తున్నారండి? వాళ్ళకి ఎంత విశ్వాసం పొందుకోవాలని చెప్తున్నారు? ఆవగింజ. ఆవగింజ ఎంత ఉంటుందండి? ఎంత పెద్దది ఉంటుందా? చాలా చిన్నదిగా ఉంటుంది. అంటే కొంచెం విశ్వాసం ఉంటే సరిపోద్ది. కానీ మనం ఆ కొంచెం విశ్వాసం కూడా కలిగి ఉండట్లేదు. అందుకనే దేవుని కార్యాలు మనము చూడలేకపోతున్నాం. ఈ విశ్వాసం ఎంత పొందుకోవాలంటే ఆవగించేంత విశ్వాసం ఉంటే మనకి సరిపోద్ది. కానీ అలాంటి విశ్వాసం కూడా మనము కనుపరచలేకపోతున్నాం. ఇది మీకు బాగా అర్థం అవడానికి నేను ఎక్స్పీరియన్స్ చేసింది 2 విషయాలు, 2 సంఘటనలు మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. నేను పరిచర్యలోనికి వచ్చిన తర్వాత వీకరాయపురంలో వాక్యం చెప్పమని మా డాడీ నాకు చెప్పారు. వీకరాయపురం వెళ్ళాను, వాక్యం అంతా ప్రిపేర్ అయ్యాను, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వర్షిప్ చేసినప్పుడు అంతా బాగానే ఉంది. వర్షిప్లో వర్షం లేదు, ఏమీ లేదు. ముందు రోజు కూడా వర్షం లేదు. అక్కడ వాక్యం ప్రారంభించాను, చాలా పెద్ద వర్షం పడింది. మీరు యూట్యూబ్లో కూడా నేను పోస్ట్ చేశాను, అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వర్షం, టెంట్లు వేశారు, ఆ టెంట్లో నుంచి కూడా వర్షం వచ్చేస్తుంది. ఇలాగే మీరు కూర్చుని ఎలాగైతే వాక్యం వింటున్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వాక్యం వింటున్నారు. కానీ వర్షం పడుతుంది, ఆ పైనుంచి టెంట్లో నుంచి కూడా వాటర్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు వినడానికి ఆటంకమైంది. వాళ్ళందరూ అయినా వెళ్ళిపోవట్లేదు, అలానే నుంచున్నారు. కాకపోతే వాళ్ళు శ్రద్ధగా వినడానికి ఆటంకం అవుతుంది. కాబట్టి నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఈ యొక్క వర్షము ఆపివేయండి ప్రభువా అని ఒకటే ప్రేయర్ చేసుకున్నాను. ఫస్ట్ ఎవరైనా పరిస్థితిని చూసి మనం భయపడతామా లేదండి? నేను ఇంతగా ప్రిపేర్ అయ్యాను, ఏంటి ప్రభువా ఇలా జరుగుతుందని టెన్షన్ పడినప్పటికీ దేవుడు నాకు ఒకే ఒక మాట తెలియజేశారు. ఆనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగో ఏ విధంగా అయితే మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు, మేము ఈ ప్రతిష్టకు నమస్కారం అనేది మేము చేయము, మేము ఆజ్ఞను తిరస్కరించుము అని స్థిరంగా నిలబడిపోయారు. అదే రీతిగా ఈరోజు వర్షం ఆగినా ఆగకపోయినా పర్వాలేదు, కానీ మీరు పరిస్థితిని చూడొద్దమ్మా. ఈ వర్షము ఖచ్చితంగా ఆగిపోద్ది, మీరు వాక్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు, చాలా జాగ్రత్తగా వాక్యం వినండి అని చెప్పగానే వాళ్ళందరూ ఫాలో అయ్యారు. వితిన్ సెకండ్స్లో ఎప్పుడైతే ఈ మాట చెప్పానో ఆశ్చర్య రీతిలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశారు. ఎప్పుడైతే ఈ మాట పలికిన ఆటోమేటిక్గా వర్షం అనేది ఆగిపోయింది. ఇక్కడ నేనేదో గొప్ప అని నేను చెప్పట్లేదు, కానీ ఇది దేవుని యొక్క కార్యం. ఆ చిన్న విశ్వాసమే, ఒక చిన్న ప్రార్థన దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేశారు. ఆ వాక్యం అయ్యేంత వరకు వర్షం లేదు, వాక్యం అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత మరలా వర్షం వచ్చింది. అంటే దేవుడు ఆ కార్యాన్ని చేశారు. ఎందుకు చేశారు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వాక్యం వినడానికి ఆటంకంగా ఉండకూడదు కాబట్టి. మన జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేయాలి అని అంటే ఆవగించేంత విశ్వాసం అనుకుంటే సరిపోద్ది. ఇంకొక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. మేము ప్రతి సంవత్సరము కూడా యూత్ రిట్రీట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం, ప్రతి ఇయర్ కూడా, ఇయర్లీ వన్స్. ప్రతి ఇయర్ కూడా దేవుడు ఒక్కొక్క అద్భుత కార్యం చేస్తే, లాస్ట్ ఇయర్ దేవుడు మా విషయంలో చేసినటువంటి ఆ కార్యాన్ని మేము ఏ రోజు మర్చిపోలేమండి. స్పీకర్స్కి కూడా ఆశ్చర్యం. ఎందుకనంటే అక్టోబర్లో మీకు తెలుసు తుఫాను ప్రకటించారు, ఇక్కడ చాలామంది కూడా వచ్చారు. వీళ్ళే ఒక ప్రత్యక్ష సాక్ష్యం. దానికి యూట్యూబ్లో కూడా లైవ్ వచ్చింది. ఆ యొక్క మీటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు వరకు కూడా వర్షం. ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసి ఏంటి వీళ్ళు వంటలు చేస్తున్నారు, ఓ పక్క నుంచి వంటలు చేస్తున్నారు, కింద నుంచి వాటర్ వచ్చేసి అవన్నీ ఆరిపోతున్నాయి అన్నమాట. బొగ్గులు అవన్నీ ఆరిపోతుంటే వంట వండడానికి ఆటంకమైంది. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాం, ఏంటి ప్రభువా అని చెప్పి మేము కృంగిపోలేదు. కానీ ఆ రోజు మాట నాకు దేవుడు గుర్తు చేశారు. వీకరాయపురంలో దేవుడు చేసిన కార్యాన్ని గుర్తు చేశారు. ఆ రోజు ఉన్న దేవుణ్ణే ఈ రోజు కూడా ఉన్నాను. ఎందుకు భయపడుతున్నాను
అనగానే ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నువ్వు అద్భుత కార్యాన్ని చేయగలవని నమ్మాము. మేము ఆవగించంత విశ్వాసాన్ని కనపరచాము. దేవుడు గొప్ప కార్యం చేశారు. ఎలాగో తెలుసా, 10 గంటలకి అది ప్రార్థన స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మేము 10 o'clockకి స్టార్ట్ చేయాలో ఆ టైం వరకు వర్షం అలా పడుతూనే ఉందండి. పోనీ చినుకులు వచ్చి ఆరిపోయినాయి అనుకో, పెద్ద ఆశ్చర్యం కలగకపోవచ్చు మాకు, కానీ చాలా పెద్ద వర్షం పడింది అప్పటి వరకు. ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించామో ఆటోమేటిక్గా వర్షం అనేది ఆగిపోయి మీటింగ్ అయిపోయింది. ఆ రోజు అసలు వర్షమే రాలేదండి. ప్రయాణం చేసి మళ్ళీ దూరం నుండి వచ్చారు, వాళ్ళందరికీ వెళ్ళడానికి ఆటంకం అవుతుంది. ప్రభువా ఏంటి ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆ రోజు అసలు వర్షమే రాలేదు. ఈ గొప్ప కార్యం జరగడానికి గల కారణం ఏంటండి? దేవుని మీద ఆవగించంత విశ్వాసం. మా పిల్లలకు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ప్రతి సంవత్సరం టెన్షన్ పడతావు కదక్క, ఈ సంవత్సరం ఏంటక్క నువ్వు అంత ధైర్యంగా ఉన్నావు అన్నారు. నేను ప్రతి సంవత్సరం టెన్షన్ పడతాను, కానీ లాస్ట్ ఇయర్ మాత్రం అస్సలు టెన్షన్ పడలేదు. కేవలం ఎందుకు అని అంటే వీకరాయపురంలో నేను చూశాను దేవుని కార్యం దగ్గరుండి, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి దేవుని యొక్క కార్యాన్ని విషయంలో నేను అలాగా స్థిరంగా నిలబడడానికి సహాయపడింది. నేనే కాదు, అక్కడ మా పేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపడిపోయారు. ఏంటి వీళ్ళు వర్షం వస్తున్నా ఇలా చేసేస్తున్నారు, ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎలా జరుగుతుంది ఏంటి అని అందరూ ఆశ్చర్యంగా చూశారు. కొంతమంది హేళన చేశారు, కానీ వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగే రీతిలో, వాళ్ళందరికీ దేవుని మీద విశ్వాసం కలిగే రీతిలో మా పిల్లలందరికీ కూడా ఈ రోజుకి మర్చిపోరు. వాళ్ళకి విశ్వాసం పెరగడానికి దేవుడు అక్కడ అద్భుత కార్యాన్ని జరిగించారు. ఒకవేళ చిన్న చినుకులు పడి ఉంటే పెద్ద ఆశ్చర్యం కలగకపోవచ్చు, కానీ పెద్ద వర్షం రావడం వల్ల దేవుని మీద విశ్వాసం రావడానికి అద్భుత కార్యము జరిగించారు. మా పిల్లలు కూడా చాలా ప్రార్థన చేశారు. ప్రార్థన స్టార్ట్ చేయకముందు అంతకు ముందు నుంచి కూడా చాలా ప్రేయర్స్ చేశారు. అంటే వాళ్ళు విశ్వాసం బలపడడానికి దేవుడు అక్కడ అద్భుత కార్యాన్ని జరిగించారు. అంటే ఒక చిన్న విశ్వాసం, కొద్ది విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు మనకి దేవుని కార్యాలు మనము చూస్తాం. ఇక్కడ నేను గొప్పదాన్ని నేను చెప్పట్లేదు, కానీ మీలాంటి సామాన్యమైన వ్యక్తినే దేవుణ్ణి అడిగితే దేవుడు మా ప్రార్థన విని, పిల్లలందరూ చేసినటువంటి ప్రార్థన విని, మేము చూపించినటువంటి ఆ కొద్దిపాటి విశ్వాసం కొన్ని వేల మంది చూసేలాగా దేవుని యొక్క కార్యము జరిగింది. అదే రీతిగా మీరు కూడా ఆవగింజంత విశ్వాసం చూపిస్తే చాలు దేవుని కార్యాలు మీరు చూడగలరు. ఆమేన్. మీ పక్క వాళ్ళని చూసి అడగండి ఒకసారి, ఆవగింజంత విశ్వాసం అన్నా నీకుందని అడగండి. ఆన్సర్ వచ్చిందండి, ఉన్నదండి. ఇప్పుడు చెప్తారు, కానీ పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఇంకా వాక్యంలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు విశ్వాసం అని ఎంత పొందుకోవాలని చెప్పానండి? ఆవగింజంత విశ్వాసం పొందుకుంటే చాలు. ఈ ఆవగింజంత విశ్వాసం కూడా మనకు లేకపోతే యేసుక్రీస్తు గారు ఎలా రియాక్ట్ అవుతారు అనేది వాక్యంలోనే మనం చూద్దాం. ఈ ఆవగింజంత విశ్వాసం కూడా మనకు లేకపోతే యేసయ్య ఎలా రియాక్ట్ అవుతారు అని మన వాక్యం చూడగలిగితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33 వచనాల వరకు మనం చూడగలిగితే అలా తీసి పెట్టుకోండి. అంత నేను చదవమన్నప్పుడు చదువుదురు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనాల్లో మనం చూడగలిగితే యేసుక్రీస్తు గారు సముద్రం మీద నడుస్తున్నారు. శిష్యులందరూ కూడా ఎక్కడున్నారండి? ఓడలో ప్రయాణం చేస్తున్నారు. యేసుక్రీస్తు గారు సముద్రం మీద నడుస్తూ వస్తున్నారంట. చూడగానే భయపడ్డారు, భూతమేమో అనుకుని భయపడ్డారు. కానీ నేనే అని చెప్పగానే వాళ్ళందరూ ధైర్యపడ్డారు. పేతురు వెంటనే ఏం చేశారు? ప్రభువా నువ్వు సెలవిస్తే నేను కూడా నీలా నడుస్తాను ప్రభువా, నువ్వు నాకు సెలవు ఇవ్వు ప్రభువా అని అడిగాడు. ఎప్పుడైతే పేతురు అడిగారో సరే రా పేతురు అని దేవుడు కూడా పిలవడం జరిగింది. ఎప్పుడైతే పేతురుని రమ్మన్నారో వెంటనే పడవ దిగి అడుగు పెట్టాడు. కొంత దూరం బాగానే నడిచాడు. అప్పటి వరకు గాలి లేదా అంటే గాలి వేస్తుంది. సముద్రంలో ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. అలలు ఎగిసిపడుతూ ఉంటే గాలి వీస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మధ్యలో బాగానే నడిచాడు. కొంత సమయం
కొంత సమయం తర్వాత కొన్ని అడుగులు వేసిన తర్వాత హఠాత్తుగా అందులోకి మునిగిపోయాడు. ఎందుకు మునిగిపోయాడు? గాలిని చూశాడు, అంటే పరిస్థితిని చూశాడు. అప్పుడు యేసయ్య ఏం చేశారో చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. గాలిని చూచి భయపడి పేతురు మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. అల్ప విశ్వాసి అని తిడుతున్నారంట యేసుక్రీస్తు గారు. ఆయన ఎందుకు తిట్టారు? ఆయనలో ఏం లేదు? విశ్వాసం లేదు, అల్ప విశ్వాసం. విశ్వాసం లేకుండా ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు గారు ఆయన్ని గద్దించడం జరిగింది. ఎందుకు ఆయన అలా మునిగిపోయాడు అని అంటే, అప్పటి వరకు పరిస్థితిని చూడలేదు, గాలిని చూడలేదు, వెళ్ళిపోయాడు, బాగానే నడిచాడు. కానీ కొంత సమయం తర్వాత, కొన్ని అడుగులు వేసిన తర్వాత గాలిని చూశాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో, పరిస్థితిని చూశాడో, ఆటోమేటిక్గా ఏమొచ్చిందండి? భయం వచ్చింది. ఎప్పుడైతే భయపడ్డాడో ఆటోమేటిక్గా ఏమయ్యాడు? మునిగిపోయాడు. అంటే ఇందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలని అడిగితే, మనం ఎప్పుడు కూడా పరిస్థితిని చూడకూడదు. పరిస్థితిని చూస్తే మనకు భయం వేస్తుంది, పరిస్థితిని చూస్తే మనం కృంగిపోతాం, పరిస్థితిని చూస్తే మనం ముందుకు వెళ్ళలేం. కానీ పరలోకమందున్నటువంటి సర్వశక్తుడైన దేవుని మనం చూస్తే ఖచ్చితంగా మనము ముందుకు వెళ్ళగలం. అంటే మనం ఏం చేయకూడదు? పరిస్థితిని చూడకూడదు. ఇక్కడ పేతురు ఎలాగైతే పరిస్థితులను చూశారో, ఇక్కడ కూర్చున్న మీలో కూడా పరిస్థితిని చూస్తే ముందుకు మనము వెళ్ళలేం. అలాంటి వారిని చూసి యేసుక్రీస్తు గారు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు, ఆయన కోపడతారు. ఆయనకి అలా అల్ప విశ్వాసంగా ఉంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఇంకా మనం చూడగలిగితే అదే మత్తయి సువార్త ఇంకొక సందర్భం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనాలు. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. చాలండి, ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు గారు వాళ్ళకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, మీరు సద్దూకయ్యుల కోసము పరిసయ్యుల గురించి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి రా అని చెప్తుంటే, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు మర్చిపోయినటువంటి ఆహారం కోసం ఆలోచిస్తున్నారట. ఆయన చెప్తున్న సందర్భాన్ని పక్కన పెడేసి ఆహారం కోసం ఆలోచిస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు గారు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి. 8వ వచనం. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొంచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 అది అయినను 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తురో అది అయినను మీకు జ్ఞాపకం లేదా అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు గారు ఎలా రియాక్ట్ అయ్యారండి? కోపడ్డారు. అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు అలా కలవరపడుతున్నారు? మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు ఆహారం కోసం? నేను చేసిన అద్భుత కార్యాన్ని మీరు చూడలేదా? దగ్గరుండి చూశారు కదా. 5 రొట్టెలు ఎంతమందికి పంచిపెట్టారండి? 5,000 మందికి పంచిపెట్టారు. ఇంకా ఎన్ని గంపలు మిగిలిపోయాయి? 12 గంపలు. అది ఒక్కటే కాదు, ఇంకా ఏం చెప్తున్నారు? 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టారంట. ఇవన్నీ చూసి కూడా అక్కడ ఆయన ఏం చెప్తున్నారు? ఆ సందర్భాన్ని పక్కన పెట్టేశారు, ఆహారం కోసం ఆలోచిస్తున్నారు. అంటే దీనిలో నుండి మనం ఏం నేర్చుకోవాలని అంటే, మనం కూడా ఏం జరుగుతుంది, రేపేమవుతుందో దానికోసం మనం ఆలోచించకూడదు. కానీ దేవుని మీద మనం విశ్వాసం ఉంచితే దేవుడే మన జీవితంలో కార్యము ఖచ్చితంగా జరిగిస్తారు. ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా ఫ్యూచర్ అంటే భవిష్యత్తు కోసం మీరు ఆలోచిస్తూ కృంగిపోతున్నారేమో, మీరు ఆలోచించవలసిన అవసరము లేదు. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో అలాంటి వారు ఏం చేయరో తెలుసండి? వీరిలాగా ఆలోచించరు. ఎందుకు? దేవుడే దిక్కు, దేవుడు చూసుకుంటారు అని దేవునికి విడిచిపెట్టేస్తామనుకోండి, మనం ఏమన్నా ఆలోచిస్తామా? ఏమీ ఆలోచించం. అంటే పూర్తిగా సంపూర్ణంగా మనము దేవుని మీద మాత్రమే ఆధారపడిపోవాలి, ఆయన మీద మాత్రమే విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతామో ఆటోమేటిక్గా మనం దేనికోసం కూడా చింతించము, దేనికోసం కూడా ఆలోచించము. ఇంకా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయం 14 నుంచి 23 వచనాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 14 నుంచి 23 వచనాలు మీరు చదవద్దు, అలా తీసి పెట్టుకోండి, నేను చెప్తాను. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, ఒక వ్యక్తి
శిష్యుల దగ్గరకు వచ్చాడంట. వాళ్ళ కుమారుడు దెయ్యాల చేత పీడింపబడుతున్నాడు, నాకు స్వస్థత కావాలి, మీరు ప్రార్థన చేయండి అని చెప్పి శిష్యుల దగ్గరకు వస్తే, శిష్యులు యేసయ్య చేస్తున్నారు కదా, మేము చేయలేమా అని చెప్పి వాళ్ళు చేయడానికి ప్రయత్నించారు. కానీ వారిలో సందేహం వచ్చిందంట. మేము నిజంగా దెయ్యాన్ని వెళ్ళగొట్టగలమా? మేము ప్రార్థన చేస్తే ఈ దెయ్యం వెళ్ళిపోతుందా? మేము ప్రార్థన చేస్తే ఈ అబ్బాయికి స్వస్థత వస్తుందా అని చెప్పి సందేహపడ్డారు. ఎప్పుడైతే వీళ్ళు సందేహపడ్డారో తనకి స్వస్థత రాలేదు, వాడిలో ఉన్నటువంటి దెయ్యం కూడా విడిచి వెళ్ళిపోలేదు. ఆ జరిగినటువంటి విషయం చూసి ఆ తండ్రి మరలా ఎవరి దగ్గరకు వచ్చాడో తెలుసా? యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన దగ్గర మోకాళ్ళు వేసి, ప్రభువా నా కుమారుని కరుణించయ్యా, నీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాం కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు, నా కుమారునికి స్వస్థత రాలేదు, నువ్వే నాకు ఆధారం ప్రభువా, నా కుమారుని కరుణించి నా కుమారులో ఉన్నటువంటి దెయ్యాన్ని విడిపించి తనని స్వస్థపరచు ప్రభువా అని చెప్పి దేవుని దగ్గరకు వస్తే దేవుడు తనని స్వస్థపరచడం జరిగింది. తనలో ఉన్నటువంటి దెయ్యాలన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుందని చూడగలిగితే, శిష్యులు ఏం చేశారండి? ప్రార్థన చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ వారిలో ఉన్నటువంటి సందేహం ఉంది చూడండి, అది తప్పు. మనం ఎప్పుడైనా సరే మన జీవితంలో అద్భుత కార్యం జరగట్లేదు అని అంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? సందేహము. ఇది జరుగుతుందా జరగదా? నా భర్త మార్పు చెందుతాడా చెందడా? మారుతాడా మారడా? నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా జీవితంలో కార్యం జరుగుతుందా జరగదా? నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నా, నాకున్నటువంటి రోగము తగ్గుతుందా తగ్గదా అని చెప్పి ఇలాంటి సందేహాలు మనం పడుతున్నాం అనుకోండి, మన యొక్క విశ్వాసము లేనట్టే. మనం దేవుని మీద విశ్వాసం ఉంచితే మనలో ఏది రాకూడదో తెలుసా? సందేహం అనేది అస్సలు ఉండకూడదు. వారిని చూసి ఇంకా యేసుక్రీస్తు గారు బాధపడుతూ చెప్తున్నారు. ఏమన్నా చూడండి ఒకసారి 17వ వచనం. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతను వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాణిని నా యొద్దకు తీసుకుని రండని చెప్పెను. విశ్వాసం లేని మూర్ఖులారా, ఇంకెంతకాలం మీతో ఉండాలయ్యా, ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నా నా మీద మీకు నమ్మిక రావట్లేదు ఏంటని బాధపడుతూ ఆయన రియాక్ట్ అయినటువంటి సందర్భం ఇది మనం చూసుకున్నట్లయితే మనము కూడా వారిలాగా శిష్యుల్లాగా సందేహపడకుండా నా దేవుడు ఖచ్చితంగా చేస్తారు అని ఎప్పుడైతే యేసుక్రీస్తు గారి మీద దేవుని మీద మనం విశ్వాసం ఉంచుతామో ఆటోమేటిక్గా అది జరగనటువంటి కార్యమైనా సరే దేవుడు ఖచ్చితంగా జరిగిస్తారు. క్యాన్సర్ అది తీరని రోగం, దానికి మెడిసిన్ వాడినా కొన్నిసార్లు దానికి ఫలితం అనేది ఉండదు. 4th స్టేజ్లోకి వెళ్ళిపోతే ఎవరు ఏమీ చేయలేరు. అలాంటి పరిస్థితుల్లో అయినా సరే దేవుని మీద మనం విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా దేవుడు ఎలాంటి పరిస్థితినైనా వాటిలో నుండి మనల్ని విడిపించి మనల్ని స్వస్థపరచగలరు. ఆమేన్. మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. మేము మలేషియా కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆంటీ మాకు పరిచయం అయ్యారు. ఆ ఆంటీ తన సాక్ష్యం చెప్తూ నాకు క్యాన్సర్ అమ్మా, నాది క్యాన్సర్ 4th స్టేజ్, కానీ ఈ రోజుకి ఇప్పటికీ 20 సంవత్సరాలు అయింది, కానీ నేటికి నేను సజీవంగానే ఉన్నానమ్మా అని తన సాక్ష్యం చెప్పింది. ఇందులో మరి మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ 20 సంవత్సరాలు అయిందంట ఆవిడ క్యాన్సర్ వచ్చి. అంటే 4th స్టేజ్ అంటే లాస్ట్ స్టేజ్ మాట. అలాంటి క్లిష్టమైనటువంటి ఆ తీరని రోగమైన ఈ రోజుకి బ్రతికుందంటే కేవలం మెడిసిన్ అండి కాదండి, దేవుని కృప. అంటే మీ జీవితంలో అద్భుత కార్యం జరగట్లేదు అని అంటే మీలో విశ్వాసం అనేది లేదు, సందేహిస్తున్నారు. ఈ రోగం తగ్గుతుందా తగ్గదా, ఇలా సందేహపడితే మీరు అది తగ్గదు. కానీ దేవుని మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచితే ఆటోమేటిక్గా ఆ రోగం దాని అంతటదే పారిపోతుంది. మన జీవితంలో అద్భుత కార్యాలు జరగట్లేదన్నా, మన జీవితంలో సూచక క్రియలు ఇవేమీ జరగట్లేదన్నా, స్వస్థత రావట్లేదన్నా, మన జీవితంలో ఉద్యోగం రావట్లేదన్నా, మన జీవితంలో మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇంకా మీకు పిల్లలు పుట్టట్లేదన్నా మీ ప్రయత్నాలు మీరు చేసుకోకూడదు. కానీ దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి ప్రభువా నాకు ఆధారం, నా దిక్కు నీవే ప్రభువా అని దేవుని మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తారు. ఇప్పటి వరకు మనం చూసుకున్నాం, విశ్వాసం అనేదే లేకపోతే, ఆవగించేంత విశ్వాసం కూడా లేకపోతే యేసయ్య ఎలా రియాక్ట్ అవ్వారండి? ఆయనకు ఆ పని నచ్చదు. విశ్వాసం లేని వాళ్ళంటే యేసయ్యకు ఇష్టం ఉండదు కాదు కదా, ఆయన కోపపడతారు.
ఆయన తిడతారు. అందుకనే అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేని మూర్ఖులారా అని ఎందుకు తిట్టారు? ఆయనకు విశ్వాసం లేకపోతే ఇష్టం ఉండదు. అందుకనే వాక్యం కూడా సెలవిస్తుంది కదా, హెబ్రీ 11:6 ఏముందండి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. మనలో విశ్వాసం లేకపోతే దేవుడు మనల్ని ఇష్టపడరు. దేవుని దగ్గర మనల్ని దేవుడు ఇష్టపడాలంటే మనలో ఏముండాలండి? విశ్వాసము. ఈ విశ్వాసం పొందుకోకపోతే ప్రాబ్లం ఏంటి? ఇప్పటి వరకు చూసుకున్నాం కదా. ఇప్పుడు విశ్వాసం మనం పొందుకోకపోతే ప్రాబ్లం ఏంటి అని మనం చూడగలిగితే, ఏమన్నా సమస్య ఉందా దాంతో? విశ్వాసం లేకపోతే విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలా అని మనం చూడగలిగితే, యాకోబు పత్రిక 2:26. యాకోబు పత్రిక 2:26. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రాణం లేని శరీరము ఎలాగు మృతమో, క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. ఇది మీకు అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఏదైనా కార్యం చేయాలి అని, ఏదైనా మన జీవితంలో దేవుని మీద మీరు విశ్వాసం ఉంచుతున్నారు. ఉదాహరణకి మీకు చాలా కాలం నుంచి జ్వరం తగ్గట్లేదు అనుకోండి. మీరు విశ్వాసులుగా పిలువబడుతున్నారు. విశ్వాసానికి తగ్గట్టుగా క్రియలు చేయకుండా మీ ఇష్టానుసారంగా, అంటే తావిధులు కట్టించుకోవడమో, లేదంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళడమో, ఆ జ్యోతిష్యాలు చెప్పించుకోవడమో, మీ ప్రయత్నాలు, మీ సొంత ప్రయత్నాలు మీరు చేశారనుకో, మీకు ఏం లేనట్టు తెలుసా? విశ్వాసం లేనట్టే. మీరు విశ్వాసులని పిలువబడుతున్నా మీరు మృతులే. ఎందుకు? విశ్వాసానికి తగ్గ క్రియలు లేవు కాబట్టి. మీ మీద మీరు ఆధారపడి, లేదంటే మనుషుల మీద ఆధారపడ్డారు. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడకుండా మీ సొంత ప్రయత్నాలు చేస్తే మీరు ఎన్ని చేసినా, మీరు దేవుని మీద విశ్వాసం ఉంచామని పేరుకు చెప్తున్నారు కానీ, విశ్వాసులుగా పేరుకు పిలువబడుతున్నారు కానీ మీలో ఏం లేదో తెలుసా? విశ్వాసం లేదు. మీరు అలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా అది మృతమే. ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ చెప్తాను. మీరు మీటింగ్స్ పెట్టాలనుకున్నారు కానీ మీ చేతిలో డబ్బులు లేవు, కానీ దేవుడు పెట్టమన్నారు అనుకోండి. మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? పెట్టాలి. దేవుని మీద ఆధారపడి పెట్టాలి, కష్టపడాలి. దాని కొరకు ఏం చేయాలో అవన్నీ చేయాలి. కానీ పెట్టమన్నారు కదా, ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి డబ్బులు ఎవరిస్తారా అని చెప్పి వీళ్ళకి ఫోన్ చేసుకున్నాం అనుకోండి, మీకేం లేదు? విశ్వాసం తగ్గ క్రియలు లేవు. మీకు నిజంగా విశ్వాసం ఉంటే పనులు ప్రారంభించాలి. మీటింగ్ కావాల్సి ఏర్పాటు చేయవలసినటువంటి ప్రతి కార్యక్రమాలు చేయాలి. పాంప్లెట్స్ ప్రింట్ చేయడం, ఇవన్నీ పనులు చేసుకుంటూ ఉండాలి. కానీ ధన సహాయం కోసం దేవుని మీద ఆధారపడాలి. వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేశారనుకో, మీరు ఎన్ని కార్యక్రమాలు ఎలా చేసినా, డబ్బులతో ఎన్ని కార్యక్రమాలు చేసినా అది మృతమే. అంటే విశ్వాసానికి తగ్గ క్రియలు లేకుండా మీరు ఎన్ని చేసినా, మీ సొంత నిర్ణయాలతో మీ మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడకుండా ఎలాంటి పనులు ఎన్ని చేసినా అది మృతమే. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో, క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. కాబట్టి చివరిగా సంఘంగా మనం ఎలా ఉండాలి విశ్వాసంలో అని అడిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:58. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. అంటే మన యొక్క విశ్వాసంలో ఎలా ఉండాలంటండి? స్థిరంగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులు ఉండాలి. ఏ కార్యం చేయాలన్నా వెనకంచి వేయకూడదంట. డబ్బులు లేవు కదా, ఇవేమో ఆలోచించకూడదు. దేవుని కార్యక్రమం చేయాలనంటే విశ్వాసముతో మనము ముందుకు కొనసాగిపోవాలి తప్ప మన మీద మనము ఆధారపడకూడదు. మన యొక్క విశ్వాసం స్థిరంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఒక స్ట్రాంగ్ పర్సన్గా మీరు మారిపోవాలి.
అప్పుడు ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ పర్సన్గా మారిపోతారో ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీరు ఏమవరో తెలుసా? జంకరు, దేనికి భయపడరు, దేనికి కలత చెందరు, దేనికి కృషించిపోరు. మీరు నిరాశ చెందుతున్నారంటే, ఇంకా పరిస్థితిని చూసి మీరు భయపడుతున్నారంటే మీలో ఏం లేదండి? విశ్వాసం లేదు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు ఎలా ఉండాలి? ఒక స్ట్రాంగ్ ఉమెన్గా ఉండాలి, ఒక స్ట్రాంగ్ మెన్గా ఉండాలి. ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ అలా మారాలంటే మీరు ఏం చేయాలో చాలా విషయాలు మీతో చెప్పాను, మరలా చెప్తున్నాను. విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసం అంటే ఏంటి? చెప్పండి. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇది మీకు అర్థమవడానికి చెప్పాను. ఏంటి? మన కంటికి కనిపించినది ఉన్నది అని నమ్మడమే విశ్వాసము అని అన్నాం. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటో తెలుసుకున్నాం. విశ్వాసం ఎన్ని రకాలని చెప్పాను? ఒక్కటే. విశ్వాసం అనేది ఒక్కటి మాత్రమే. ఇప్పుడు ఎవరి విశ్వాసం వారిదా? కాదు. కేవలం విశ్వాసం అనేది ఒక్కటి మాత్రమే. అది దేవుని మీద మాత్రమే విశ్వాసం, మనల్ని పుట్టించిన యేసయ్య మీద. నెక్స్ట్, విశ్వాసం అనేది ఎన్ని రకాలు? ఒక్కటే అని చెప్పుకున్నాం. ఈ విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలంటే ఎలా సంపాదించుకోవాలని చెప్పాను? వినుట వలన. అంటే ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి? వాక్యం ఎక్కువగా వినాలి. అంటే ఈ రోజు నుంచి ఏం వినకూడదు? ఇండైరెక్ట్గా ఏం వినకూడదు? సినిమాలు చూడకూడదు. ఏం వినకూడదు? సినిమా పాటలు వినకూడదు. దేవునికి సంబంధించినవి తప్ప, పాటలు, ఆరాధన, వాక్యం ఇవి తప్ప ఇంకేది మీరు వినకూడదు. మరలా వచ్చినప్పుడు ఇంకొక పాస్టర్ గారు వచ్చి, అమ్మ మీలో ఎంతమంది సీరియల్ చూస్తున్నారమ్మా, ఎంతమంది సినిమా పాటలు వింటున్నారమ్మా అంటే ఎవ్వరు చేయలేకూడదు. అలా మారిపోవాలి. మారుతారండి? ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి? వాక్యము ఎక్కువ వినాలి. సోషల్ మీడియా వచ్చింది, చాలా సులువైపోయింది వాక్యం వినడం. యూట్యూబ్ ఆన్ చేస్తే చాలామంది వాక్యాలు వస్తాయి. ఎవరివైతే వాక్యానుసారంగా ఉన్నావో వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళ వాక్యాలు వినడం చేయండి. విశ్వాసం అనేది ఎలా సంపాదించుకోవాలి? వినుట వలన. ఈ వినుట వలన విశ్వాసం సంపాదించుకున్నాం. అయితే ఈ విశ్వాసం ఎంత పొందుకోవాలని చెప్పాను? ఆవగింజంత విశ్వాసం. అందరూ గట్టిగా చెప్పండి. ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఎలాంటి పరిస్థితినైనా మనము ముందుకు వెళ్ళగలం. ఇది మీకు అర్థమవడానికి 2 సంఘటనలు మీ ముందు నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. అర్థమైందండి? ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటారా? కనీసం ఈ ఆవగించంత విశ్వాసం కూడా లేకపోతే యేసుక్రీస్తు గారు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పాను. ఎలా రియాక్ట్ అవుతారు? ఆయనకి నచ్చదు. నచ్చడమే కాదు, ఆయన తిడతారు కూడా. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. నెక్స్ట్, విశ్వాసం పొందుకోకపోతే ప్రాబ్లం ఏంటి? ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతమో, క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. చివరిగా మనం ఎలా ఉండాలని చెప్పాను? ఒక స్ట్రాంగ్ పర్సన్గా మారిపోవాలి, స్థిరంగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఎవ్వరు ఏం చేయలేరు. చివరికి అపవాది కూడా మనల్ని ఏమీ చేయలేడు. యోబు దగ్గరికి వచ్చాడు, శోధించాడు. వాడికి ఏమైంది? ఇంక చివరికి విసుకొచ్చి వదిలేశాడు. అలాగే మనం కూడా అట్టి రీతిగా మారిపోవాలి. అలా మీరు మారిపోవాలంటే మీరు ఏం చేయాలో చాలా విషయాలు చెప్పాను కదా. ఎంతమందికి అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? మీకు అందరికీ అర్థమవుతే దేవుని కృపను బట్టి, మీరు ఆయన కృపను బట్టి అట్టి విశ్వాసంలోనికి మీరందరూ మార్చబడుదురుగాక. అలా ఉంటానంటే మీరున్న స్థలాల్లో దయచేసి లేచి నిలబడండి. మీరున్న స్థలాల్లో దయచేసి లేచి నిలబడండి. 2 చేతులు జోడించండి, లేదంటే 2 చేతులు పైకెత్తినా పర్వాలేదు, మీ ఇష్టం. ఇంతవరకు ఎంత వాక్యం చెప్పారు అనేది కాదు, కానీ ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడుతుంది. ఎంతమంది ఎంత వాక్యం చెప్పినా మీ విశ్వాసం అనేది ఇంకా స్థిరంగా లేకపోతే మీరు భవిష్యత్తులో ముందుకు కొనసాగబడలేరు. విశ్వాసం అనేది చాలా చాలా అవసరం. కాబట్టి 2 చేతులు జోడించి, లేదంటే 2 చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడండి. ప్రభువా, నేను ఇంతవరకు చాలా విషయాల్లో మీ యందు అవిశ్వాసాన్ని నేను కనుపరిచాను. ప్రభువా, మీ యందు నమ్మక కలిగి నేను జీవించలేదు, నన్ను క్షమించండి. పరిస్థితిని చూస్తూ వెనకంచి వేస్తున్నానేమో, నన్ను క్షమించండి. అందరూ నోరు తెరిచి అడుగుదామా?
అందరూ నోరు తెరిచి అడుగుదామా? నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు వెనకంచి వేస్తున్నావేమో. దేవుని వాక్యం ఈ దినం నీతో మాట్లాడిందని నువ్వు గ్రహిస్తే నీ జీవితాన్ని సరిచేసుకో. ప్రభువా నన్ను క్షమించండి అని దేవుణ్ణి అడగండి. దేవుడు ఖచ్చితంగా క్షమిస్తారు. ఇక నుంచి మీ యందు విశ్వాసం కలిగి నేను ఉంటాను ప్రభువా. కనీసం ఆవగించేంత విశ్వాసం కూడా నాలో లేదు ప్రభువా, నన్ను క్షమించండి. నా భవిష్యత్తు ఏంటి, నీ భవిష్యత్తు ఏంటి అని చెప్పి నువ్వు కృంగిపోతున్నావేమో. దేవుని మీద ఆధారపడితే దేవుడే నిన్ను పట్టించుకుంటారు. దేవుడి మీద నీవు సంపూర్ణంగా విశ్వాసం ఉంచితే ఎలాంటి పరిస్థితుల నుంచైనా దేవుడు మనల్ని తప్పించగలరు. అది తీరనటువంటి రోగమైనా, ఎలాంటి పరిస్థితి అయినా, ఏది మన హాని చేయకుండా ఉండాలంటే మనకు ఉండవలసినది విశ్వాసం. కనుక నోరు తెరిచి అడుగుదాం. రెండు చేతులు జోడించి దేవుని అడుగుదాం. ప్రభువా స్థిరమైన విశ్వాసం నాకు దయచేయండి ప్రభువా. ఒక స్ట్రాంగ్ పర్సన్గా నేను మారిపోవాలి. నాకు సహాయము చేయండి ప్రభువా, నాకు సహాయము చేయండి. పరిస్థితిని చూసి నేను కృంగిపోతున్నాను, పరిస్థితిని చూసి నేను కలత చెందుతున్నాను ప్రభువా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నేను మీలా నేను జీవిస్తాను ప్రభువా. నేను వాక్యాన్ని ఎక్కువగా వింటాను, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. ఇప్పటి వరకు దేవుని వాక్యం ఎక్కువగా వినకుండా వ్యర్థమైనవి వింటున్నారేమో. ప్రభువా ఈ రోజు నుంచి నేను ఆ పని చేయను ప్రభువా. ఈ రోజు నుంచి వాక్యాన్ని ఎక్కువగా వింటాను ప్రభువా, నాకు సహాయం చేయండి. ఈ రోజు నుంచి నేను సీరియల్స్ కానీ సినిమా పాటలు కానీ ఇవేమీ వినను ప్రభువా, నాకు సహాయం చేయండి అని చెప్పి అందరూ నోరు తెరిచి అడుగుదాం. ఒక నిమిషం అందరూ ప్రార్థన చేసుకోండి. దయచేసి ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు, నోరు తెరిచి అడగండి. ప్రభువా నన్ను క్షమించండి. ఏ మాట ద్వారా అయితే మీతో దేవుడు మాట్లాడారో దాన్ని బట్టి ప్రార్థన చేయండి. ప్రభువా నాకు సహాయం చేయండి. మీలో స్థిరమైన విశ్వాసం నాకు దయచేయండి ప్రభువా, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. అందరూ నోరు తెరిచి అడుగుదాం. అందరూ ప్రార్థనలో ఉండండి. విశ్వాసంలో తొట్టిల్లిపోకుండా ఉండాలంటే మన వలనైతే కాదు, కానీ దేవుని యొక్క సహాయం కావాలి. ప్రభువా మీ సహాయం నాకు దయచేయండి, మీ పరిశుద్ధాత్మిక సహాయం నాకు దయచేయండి ప్రభువా. మీరే కృప చూపండి. నాలో ఆవగించేంత విశ్వాసం కూడా కనుపరచట్లేదయ్యా, నన్ను క్షమించండి. శిష్యులు ఏ విధంగా అయితే అల్ప విశ్వాసంగా ఉన్నారో నేను కూడా అలానే ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించండి. ఇక నుంచి మీ యందు విశ్వాసం కలిగి నేను జీవిస్తాను ప్రభువా. ఎలాంటి పరిస్థితులు నేను చూసి నేను కృంగిపోను ప్రభువా. రేపేంటి అనేది నేను భవిష్యత్తు కోసం నేను ఆలోచించినయ్యా, కేవలం మీ మీద మాత్రమే ఆధారపడి జీవిస్తాను, నాకు సహాయం చేయండి. ఈ కార్యం జరుగుతుందా జరగదా అని చెప్పి నేను సందేహపడను ప్రభువా, సంపూర్ణంగా మీ మీద ఆధారపడతాను, నాకు సహాయం చేయండి. అందరూ నోరు తెరిచి అడుగుదాం, అందరూ నోరు తెరిచి అడుగుదాం. ప్రభువా విశ్వాసాన్ని నాకు దయచేయండి ప్రభువా. ఎలాంటి పరిస్థితులైనా నేను స్థిరంగా ఉండాలి ప్రభువా, నాకు సహాయం చేయండి. ఒక యోబు ఏ విధంగా అయితే స్ట్రాంగ్ పర్సన్గా మారిపోయాడో, అపవాది ఏమీ చేయలేడు వాడిని. యోబుని ఏమీ చేయలేక ఇంక చివరికి విడిచిపెట్టేశాడు. అలాంటి స్టేజ్లో మనకు వెళ్ళిపోవాలని దేవుని వాక్యం ద్వారా మనం విన్నాం. ప్రభువా నేను ఒక స్ట్రాంగ్ పర్సన్గా నేను ఉంటాను ప్రభువా, నాకు సహాయం చేయండి. అందరూ నోరు తెరిచి అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇంతవరకు తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ చివరి దినాల్లో తండ్రి మీ మీద తండ్రి విశ్వాసాన్ని మేము కోల్పోకుండా ఎలాంటి పరిస్థితులైనా ధైర్యంతో ఎదుర్కొనుటకు తట్టుకునే శక్తి సహనము మీరే వీరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా.
ఎవరైతే తండ్రి తీర్మానం చేసుకున్నారో ప్రభా, వారు తీసుకున్నటువంటి తీర్మానం మీద స్థిరముగా నిలబడడానికి సహాయము చేయండి. ఎలాంటి పరిస్థితులైనప్పటికీ ప్రభా, ముందుకు కొనసాగింపబట్టకు మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అందుకు మీ పరిశుద్ధాత్మిక సహాయము వీరందరికీ దయచేయండి. వీరి హృదయంలో నాటుకున్నటువంటి మీ మాటలు దుష్టుడు ఎత్తుపోకుండా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. చెప్పిన నా యందు మీ పరిశుద్ధాత్మిక సహాయం అనుగ్రహించినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.